హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. ఈ వ్లాగ్ అయితే నేను ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఎడిటింగ్ అదంతా అవ్వలేదన్నమాట. సో ఇప్పుడు పోస్ట్ చేస్తడం నాకు కుదిరింది. సో ఇంకా ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాము అని అయితే చేస్తున్నాను. ఈ గిఫ్ట్ అయితే మా హస్బెండ్ వాళ్ళకి దివాళీకి నార్మల్గా ఇస్తారు కదా కంపెనీస్లలో గిఫ్ట్స్ లాగా. సో ఇదైతే ఇచ్చారనమాట. అంటే ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకి, బట్ మాకు వాక్యూమ్ క్లీనర్ లేదు అని చెప్పని మేమైతే వాక్యూమ్ క్లీనర్ అయితే పెట్టేసుకున్నాము. సో దివాళీ గిఫ్ట్గా అయితే 20 years AMD ఇన్ ఇండియా అని చెప్పని వాళ్ళు మేమైతే ఇదైతే ఆర్డర్ పెట్టేసుకున్నాము. సో ఇదైతే దివాళీకి అయితే వచ్చేసింది. 10 స్ట్రోమ్ దాంట్లో నుంచి వాక్యూమ్ క్లీనర్. సో ఇది ఎలా ఉంది మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇంకా బాక్స్ అయితే ఓపెన్ చేసాము. ధృవ నుండి నేను ఓపెన్ చేస్తాను అన్నట్టుగా చూస్తున్నాడు. సరే అని చెప్పని ఇంకా వాడి ముందే వాడితోనే ఓపెన్ చేద్దామని చెప్పని అయితే ఓపెన్ చేయించాను. ఇంకా ఇది రివ్యూస్ లాగా మీ ఎవరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే అన్నీ ప్రాపర్గా చూపిద్దాము అని అయితే చూపిస్తున్నాను. అసలు ఏమేమి ఐటమ్స్ వచ్చాయి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది, మళ్ళీ అసలు రివ్యూ ఎలా నేను యూజ్ చేశాను, నాకు ఎలా అనిపిస్తుందో అనేది కూడా ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. సుమారు ఒక 5 kg ఉంటుంది. కొన్ని ఎక్సైజ్ ధ్రువ వన్ హ్యాండిల్ వన్ యాక్సెస్. క్లాప్ చేయాలి ధ్రువన్, క్లాప్. నచ్చిందా నీకు? యూ లైక్ ఇట్? సరే అతనికి ఇచ్చేది. అది లాంగ్ చేయాలి. లాంగ్ ఇవి సెపరేట్ యాక్సెస్, దాంతో పెట్టకుండా క్లీనింగ్. అది సోఫాస్ క్లీనింగ్కి అది అవసరం లేదు. అదే ఇండివిజువల్ అవి సోఫాస్ క్లీనింగ్ అట్లా. ఇంకా టెస్ట్ చేద్దాము అసలు ఇది ఎలా చూద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ వచ్చేలోపే నేను ఇంకా హౌస్ అంతా కూడా క్లీన్ చేశాను. సో అందుకోసం డస్ట్ లేదని చెప్పని సరే పేపర్స్ వేసి చూద్దాము అని చెప్పని అయితే ట్రై చేసాము. కానీ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే సౌండ్ అనమాట. సౌండ్తో పాపం పిల్లలు ధృవన్ అయితే చాలా భయపడ్డాడు. ఫస్ట్ నేను మెయిన్ ఆన్ చేసినప్పుడు కూడా ఫుల్ భయపడ్డాను. సౌండే కానీ ఎక్కువ వస్తుంది అండ్ లిఫ్టింగ్కి కూడా కొంచెం ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఏం చూడాలి ఇంకా పోను ఎలా యూస్ చేస్తాను ఏంటి అనేది అయితే. పర్లేదు, ఓకే, డస్ట్ అయితే వస్తుంది. ఇలా పేపర్స్ పెద్ద పెద్దగా కాకుండా నార్మల్గా చిన్న చిన్నగా డస్ట్ అట్లా అయితే మంచిగా క్లీన్ అవుతుంది. బెడ్స్ అవి కూడా చూద్దాం ఒకసారి క్లీనింగ్ ఎలా ఉంటుంది అని చెప్పంటే ట్రై చేసాము. ఓకే, బెడ్ మీద కూడా మ్యాక్సిమం అయితే పోతుంది. అంటే మేము ఇంకా ఏం పౌడర్ అట్లా ఏం యూజ్ చేయకుండా నార్మల్గా ఊరికే చూద్దాము అని అయితే చూసాము. పర్లేదు, ఓకే. సౌండే చెప్పాను కదా, సౌండే ఎక్కువ వస్తుంది. అంతే తప్పితే ఆల్ ఓవర్ గుడ్ అనమాట. నాకైతే బాగా అనిపిస్తుంది. బాగా డస్ట్ వచ్చింది.
ఇది చూపెట్టు, ఇది ఫ్యాన్ చూపెట్టు. అబ్బా ఘోరంగా రాలేదు. ఇంకా సోఫాస్ కూడా ఒకసారి క్లీన్ చేద్దాము అంటే అది కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాము అని చెప్పనైతే ట్రై చేసాము. కానీ మా సోఫాస్లో గ్యాప్ ఎక్కువ ఉండదు అనమాట. సో ఇంకా మోనా కష్టపడుతూ ఉందన్నమాట ఇట్లా నాకు హెల్ప్ చేస్తూ. సోఫాస్లో కూడా చాలా డస్ట్ అయితే ఉంది అనిపించింది మనకు తెలియకుండానే. సో ఇదైతే యూజ్ చేసేసైతే పర్లేదు, ఓకే బాగానే వచ్చేసింది అనిపించింది. ఇంకా మనకు తెలియదు కదా లోపల ఎంత ఉందో ఏంటి అనేది. పిల్లలు ఉంటారు కాబట్టి ఫుడ్ అది ఇది అని పడేస్తూ ఉంటారు. పర్లేదు, ఓకే. ఇంకా క్లీనింగ్ అయితే బాగానే అనిపించింది. కానీ స్టాండర్డ్గా ఉంది, ఇట్లా స్ట్రాంగ్గా ఉంది అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా నార్మల్గా చూపిద్దామని అయితే చూపించేశాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మకుట్టి తెలుగు. బాయ్.